ఎగ్స్ వేసుకుంటే అట్టు గుల్లగా అవుతుంది. మనం కూడా డైలీ ఎగ్స్ తీసుకుంటే మంచిదే కదా. మనకి కొంచెం లైట్గా ఈ వెజిటేబుల్స్ వేసినప్పుడు అట్టుతో పాటు మొత్తం పూర్తిగా కుక్ అయిపోవు, లైట్గా క్రిస్పీగా ఉన్నాయి. ఒక కట్టేసేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది వచ్చిన తర్వాత స్నాక్స్ కింద కానీ లేదంటే డిన్నర్ కింద ఇదే అట్టు తినేసి ఊరుకుంటానమ్మా అంటే అదే ఉంచేస్తాను అన్నమాట. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా రోజు ఏదో ఒకటి కొంచెం అంటే కొంచెం సిక్ అయ్యాను. ఆ వాటర్కి ఈ వాటర్కి తేడా వచ్చిన తర్వాత ఒక 4 days రెస్ట్ తీసుకున్నట్టు అయిందన్నమాట. ఎన్ని మీకు వీడియో వస్తున్నా కానీ కొంచెం మీకు అర్థమైపోయి ఉంటుంది, కొంచెం లేట్గా తీస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే ఇంక ఈరోజు లంచ్కి భోజనం కూర ఇవన్నీ ప్రిపరేషన్ కాకుండా మంచిగా చపాతీ పిండి అంటే గోధుమ పిండితోటి మంచి స్నాక్ ఐటెం అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అది తింటే మనకి పొట్టలో అలా పడి ఉంటుంది అన్నమాట, హెవీగా ఉంటుంది. చక్కగా ఏంటంటే ఎక్కువ చేసుకోక్కర్లేదు. అలాగే మనం వర్కుల్లో అది ఉన్నప్పుడు నీరసం రాకుండా అదొక టిఫిన్ కింద చేసుకోవచ్చు, లంచ్ కింద చేసుకుని మళ్ళీ హ్యాపీగా సాయంత్రం ఫ్రీ టైంలో మనం మామూలుగా బాక్స్ వండుకోవచ్చు అన్నమాట. అంటే రైస్ అది వండుకొని చేసుకోవచ్చండి. సరే నేను ఎలాగో చేసుకుంటున్నాను ఇప్పుడు. నేను ఎందుకంటే అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మేము నైట్ టిఫిన్ కింద అది తింటూ ఉంటాం రైస్ ఆఫ్ చేసి ఒక్కొక్కసారి. అలాగే ఇప్పుడు మేము నైట్ ఏం చేస్తామంటే కొంచెం బిర్యానీ తీసుకున్నాను అనమాట. బిర్యానీ తెచ్చుకున్నారు ఇంకా పిల్లలు. నాకు కొంచెం నీరసంగా ఉందని వంట అయితే ఏం చేయలేదు అనమాట. వాళ్ళు తెచ్చుకున్నారు, ఇంకా హెవీ అయిందన్నమాట మళ్ళడికి. ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే నేను మధ్యాహ్నానికి లంచ్ స్కిప్ చేసేసి ఇలాగా టిఫిన్ కింద స్నాక్స్ కింద అప్పుడప్పుడు చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే. మనం కూడా బాడీకి కొన్ని విటమిన్స్ ఇవ్వాలి కదా, ప్రోటీన్స్ అదిని. మనకి ఇందులో కూడా ఇక్కడ చూస్తే మీకు ఇవి మన ఆర్గానిక్గా పండించుకున్న బొబ్బర్లు అండి, బొరబట్ అంటాం కదా. ఈ డార్క్ రెడ్ కలర్లో కానీ పర్పుల్ కలర్లో ఏది ఉన్నా సరే రక్తం పడుతుంది అంటారు, మంచిది కూడా. వెజిటేబుల్స్ కానివ్వండి, ఒక ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనాని. అయితే ఇప్పుడు నేనైతే మీకు మంచి స్నాక్స్ ఐటమ్ 10 నిమిషాల్లో అయిపోయేది అనమాట. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, మంచి హెల్తీ స్నాక్ ఐటమ్. టిఫిన్ కూడా, బ్రేక్ఫాస్ట్, ఇంకా అన్నీ మీ ఇష్టం, మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్న దీనికి. ఇప్పుడు అది చేయబోతున్నాను. నాకు కూడా ఆకలేస్తుంది, కొంచెం నీరసంగా కూడా ఉంది కాబట్టి ఈ ఐటమ్ అంటే ఈ ఈ డిష్ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. కొంచెం పడుంటుంది అలాగా, పైన కూడా వీడియోస్ ఉన్నాయన్నమాట, చేసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా అని మీతో సరదాగా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. క్యాబేజ్ అండి, ఇంకా మన టెర్రస్ మీదకి విత్తనాలు ఇంకా బుక్ చేయలేదు, విత్తనాలు బుక్ చేసుకోవాలి. మొత్తం అంటే చాలా అయింది కదండి, నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి 5 years అయిపోయింది కాబట్టి పాత మట్టి కాబట్టి కొంచెం మొక్కలకి డల్ అవుతున్నాయి అన్నమాట. వాటికి కావాల్సిన పోషకాలు మళ్ళీ ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ మధ్య టైం కూడా కేటాయించట్లేదండి, నేను కేటాయించాలన్నమాట. గార్డెన్కి ఎప్పుడు కూడా టైం కేటాయించకపోతే మనకి వెజిటేబుల్స్ సరిగ్గా రావు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇవి ఏం చేస్తానంటే ఈ పైప్ తీసేసి ఫ్రెష్గా ఉంది కదా, ముందు సన్నగా చాప్ చేసేసుకుంటాను. అలా అన్ని వెజిటేబుల్స్ నేను చాప్ చేసేసుకొని మీకు చూపిస్తాను. ఇలా కూరగాయలన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసాక మళ్ళీ మీకు చూపిస్తానండి. నేను గోధుమపిండి తీసుకున్నానండి, వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు వరిపిండి కూడా తీసుకోవచ్చు, మైదా తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. హెల్త్కి సంబంధించి హెల్త్ అంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి, టిఫిన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. చాలామంది పిల్లలు బాక్స్ పెట్టినా తినరు. అదే ఎర్లీ మార్నింగ్ మన టిఫిన్ కింద ఇలాంటి వెజిటేబుల్స్ తోటి ఒక అట్టు కింద వేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి చక్కగా ఇంకా మధ్యాహ్నం తినకపోయినా మనం హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. లేదంటే మనకి టెన్షన్ మాట సరిగ్గా తింటున్నారా లేదని. ఇప్పుడు నేను పింక్ సాల్ట్ వేసానండి, అదే రాక్ సాల్ట్ అంటాం కదా, ఆ రాక్ సాల్ట్ వాడుతున్నాను, అదే వేసాను. మేము నలుగురు ఉన్నామండి ఇప్పుడు, కాబట్టి ఒక 2 eggs చొప్పున తీసుకుంటున్నాను, మనిషికి ఒక 2 గుడ్లు చొప్పున. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మనకి నీరసం రావడం కానీ అటువంటిది ఏమి ఉండదు. ఇందులో ఇంకా వేయవలసి ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను సాల్ట్ వేసాను కదండి, గోధుమపిండి తీసుకున్నాను కదా, ఇప్పుడు పెప్పర్ తీసుకున్నాను. పెప్పర్ ఎంత హెల్త్కి ఎంత మంచిదో మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఇది నేను ఎక్కువగా వాడటానికి ట్రై చేస్తున్నానండి. మీకు తెలుసు కదా, అగరా వాళ్ళది ఇది పెప్పర్ గ్రైండర్ అండి. ఇందులో మనం రాక్ సాల్ట్ కూడా వేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పెప్పర్ వాడుతున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, కొంచెం నేను ఇప్పుడు పెప్పర్ ఎక్కువగానే వేస్తున్నాను. ఆరోగ్యానికి అది చాలా మంచిదని చెప్పేసి డైలీ
అంటే వీలైనంత వరకు వారంలో ఒక 4 రోజుల దాకా కొంచెం పెప్పర్ ఎక్కువ వాడుతున్నాను అనమాట. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఒకవేళ మీకు పెప్పర్ ఇష్టం లేదు, పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేసేయండి. జీలకర్ర తింటే జీలకర్ర వేసుకోండి మీరు కూడాని. పెద్దవాళ్ళకైతే పెప్పర్, అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి హారికేమో లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసాను. దాని మట్టికి అది పట్టుకుని వెళ్ళిపోయింది పాపం. ఇంకా మాకు మట్టికి ఈరోజు ఎలా అయితే చేసుకుంటున్నాను, ఇది షుగర్ పేషెంట్స్కి, అలాగే కొంచెం ఒక పూట తినాలి డైట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి హెల్తీ రెసిపీ అండి. చాలా మంది ఒళ్ళు తగ్గడానికి అది ఒక పూట తింటారు కాబట్టి అలా తినే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది అనమాట. ఒక్క రోటీ తింటే చాలు, పొద్దున సాయంత్రం మొత్తం రైస్ స్కిప్ చేసేసి చక్కగా హ్యాపీగా తినొచ్చు. కానీ ఇన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు బొబ్బర్లు వేసేస్తున్నాను. బొరబాటి మొత్తం ఇవి ఆర్గానిక్గా మన టెర్రస్ మీద పండించినాయండి. ఇంకా సగం దాచుకున్నాను అనమాట, సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. కొన్ని ఏమో ఇలాగా ఇవి బొబ్బర్లో కదండి, బొబ్బర్ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేసాను. లేతగా ఉన్నప్పుడు భలే ఉంటుంది టేస్ట్ అయితేని. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి క్యాబేజ్ అయితే ఇంత వేయను, చూద్దాం. ఇంత పట్టేస్తే ఇంత వేసేస్తాను, లేకపోతే లేదు. చాలండి, కొంచెం ఉంచుతున్నాను. అలాగే క్యాప్సికము, పచ్చిమిర్చి, స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. లేదంటే కనుక మీరు కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు కారం కూడా వేస్తాను, ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అంతే. పచ్చిమిర్చి అంటే పిల్లలు తినరు, పిల్లల కోసం చేసుకున్నా కూడా కాలేజ్ పిల్లలకి పొద్దుటే వాళ్ళు పాపం వెళ్ళిపోతుంటారు కాబట్టి అండి, వాళ్ళకి నీరసం అయితే రాకుండా ఉండడానికి ఇలా చేసి పెట్టుకుంటే టైం ఉన్నప్పుడు అంటే ముందు నైటే కూరగాయలు కట్ చేసేసుకొని చక్కగా ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి వేసి పెట్టేస్తాం అనుకోండి, నీరసంగా ఉంటారన్నమాట. కొంచెం యాక్టివ్గా కాలేజీలో కూడా చక్కగా లెసన్స్ అది బాగా వింటారన్నమాట. నీరసంగా ఉంటే వాళ్ళు ఎంత చెప్పినా మేడం సార్లోని వాళ్ళకి బొరకెక్కాలి కదా. ఇదిగోండి కొంచెం కారం, ఇవన్నీ వేసాను కదా, ఒకసారి మిక్స్ చేద్దాం. ముందు ఒకసారి బాగా కలుపుదాం. ఒకసారి చేయి పెట్టేస్తాను. ఉప్పు ఇవన్నీ వేసాం కదండి, వెజిటేబుల్స్ అన్నీని. కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఇంకా మీరు క్యాబేజ్ ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇందులో మీరు మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. మంచిగా పిల్లలకి కానీ, డైట్ చేసే వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్కి కానీ, వాళ్ళకి మంచి హెల్తీ రెసిపీ అన్నమాట ఇది. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి చూడండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. మీకు విషయం తెలుసా, ఇలా చేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను, అది కూడా మంచి హెల్తీగా తినచ్చు. అదే నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. మంచి రుచిగా భలే ఉంటుంది అది కూడా. ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం కొంచెం మిల్క్ కూడా కావాలితే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇప్పుడు ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ కలిపేసి ఉంచాను కదా, ఇదిగోండి చూసారు కదా. మనకి ఇంకా చపాతీ పిండి పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకుందాం. కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇంకొంచెం కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం శనగపిండి అయినా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు గోధుమపిండి కలిపాం కాబట్టి దీంట్లోకి ఒక స్పూన్ వరిపిండి కలుపుకోవచ్చు, లేదా శనగపిండి కలుపుకోవచ్చు, లేదా మైదా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే మటుకి ఇంకా అచ్చంగా చపాతీ పిండి అదే చపాతీ పిండి కలుపుకుందాం అనుకున్నాను కాబట్టి చపాతీ పిండి, లేదా రాగుల పిండి, అది కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇది బాగా కలిపేసాను కదా, కొంచెం పడుతుంది అనుకుంటున్నాను గోధుమ పిండి, కొంచెం వేసుకుందాం. ఇదిగోండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, కలిపేసుకున్నాక కోడిగుడ్లు వేసేసుకుందాం. ఎగ్స్ వేసుకుంటే
అట్టు గుల్లగా అవుతుంది. మనం కూడా డైలీ ఎగ్స్ తీసుకుంటే మంచిదే కదా. నాటుకోడి గుడ్లు అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నాటుకోడి గుడ్లు దొరుకుతున్నాయి ఏంటండి, దొరికినా చాలా రేట్ ఎక్కువ ఉంటున్నాయి. కొనుక్కునేలు అయితే ఉండట్లేదు అన్నమాట. ఇదిగోండి అన్ని గుడ్లు వేసేసాను. మనిషికి 2 చొప్పున గుడ్లు వేసేసాను. మరి ఇంకా రైస్ అది తినాం కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. వీటిని అయితే నేను మళ్ళీ ఎండబెట్టుకుని వీటిని పొడి చేసి మొక్కలకి వేసుకుంటాను అనమాట, బలం అన్నమాట. అవి మళ్ళీ మనకు కూరగాయలు ఇస్తుంటాయి. అంటే రీసైకిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగా ఏది వేస్ట్ అవ్వదు. కిచెన్ వేస్టేజ్ అంతా కూడా గార్డెన్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఎగ్స్ వేసాను కదా, ఇది ఒకసారి కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ అన్నీ కలిసేటట్టుగా గరిటె పెట్టి ముందు కూరగాయలు, ఈ చపాతీ పిండి ఇదంతా బాగా కలిసిపెట్టేట్టు కలిపేసుకోండి. అప్పుడు ఈ లాస్ట్లో ఎగ్ వేసుకోండి. మళ్ళీ మన చేతితో కలిపిన చేతికి ఆ స్మెల్ నచ్చదు కూడా. ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఇలా చేసేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇదిగోండి నేను మొత్తం అంతా కలిపేసి చూపిస్తాను మీకు. ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి ఇక్కడ. మనం హెల్త్ డైట్ అన్నీ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను మామూలు ఆయిల్ కాకుండా వెజిటేబుల్ ఆయిలే ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. బిసనాల్ది తీసుకున్నాను ఆలివ్ ఆయిల్. నేను అది వాడతాను, చాలా బాగుంటుందండి సువాసన. అది మంచి క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీతో ఆలివ్ ఆయిల్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇది డిసోనా. ఇదిగోండి అట్లయితే వేసేసాను. ఇంకా ఇది కూడా వేస్తున్నాను. కాలుతున్నాయి, త్వరగా కూడా అట్టు కాలిపోతుందండి. మనకి కొంచెం లైట్గా ఈ వెజిటేబుల్స్ వేసినప్పుడు అట్టుతో పాటు మొత్తం పూర్తిగా కుక్ అయిపోవు, లైట్గా క్రిస్పీగా ఉంటుంది. అంటే కొంచెం, అంటే ఒక 80% అలా తినడం వల్ల వెజిటేబుల్స్లోనే కొంతవరకు మనకి చక్కగా పోషకాలు అందుతాయి అన్నమాట. బాగా ఉడికించేసిన వాటిలో కూడా బలం ఉండదంటారు కదా, పోషకాలన్నీ పోతాయి అంటారు కదా. ఇలా చేసుకోవడం వల్ల మనకి డైట్, హెల్త్కి, ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదే అన్నమాట. ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకపోతే కనుక చాలా బాగుంటుందండి. నీరసం రాదు. మనకి ఎక్కువ వర్క్ చేసే ఉమెన్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, పిల్లలు కానీ, చదువుకునే పిల్లలకు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, నీరసంగా ఉండే వాళ్ళకి ఇది మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. దీని ప్లేస్లో గోధుమ పిండి ప్లేస్లో మీరు రాగి పిండి కూడా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ సేమ్. గోధుమ పిండి స్కిప్ చేసి రాగి పిండి వేసి చేసుకోండి. లేదా కొర్రలు తెలుసు కదా, దాన్ని పిండి చేసుకుని దాంతో కూడా చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా అనిపిస్తే, ఏది తినగలిగితే, కొంచెం హెల్తీగా ఏదైనా కొంచెం మనకి అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా చూసుకుని అంటే నేను ఇంకా ఏం చెప్పబోతున్నానంటే, కొంచెం నోటికి రుచిగానే ఉంటుంది, కొంచెం హెల్తీ రెసిపీలు చూసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే పిండి విషయంలో మైదా అది కాకుండా, వరిపిండి, శనగపిండి అదే కాకుండా అవైతే కొంచెం కమ్మగా బాగానే ఉంటుంది. మనం ఇలా కొరలు, రాగులు, సిరిధాన్యాలు పొడులు అంటే మంచి రుచికబ్బలా ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా కట్టు కాలుతుంది. ఇవి నేను గ్యాస్ కట్టేసానా, ఉండు. అయిపోయినాయండి ఆల్మోస్ట్. మా నలుగురికి 2 సెట్లు వచ్చేలాగా వేసాను. హారిక కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈ పిండి ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక కట్టేసేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది వచ్చిన తర్వాత స్నాక్స్ కింద కానీ, లేదంటే డిన్నర్ కింద ఇదే అట్టు తినేసి ఊరుకుంటానమ్మా అంటే అదే ఉంచేస్తాను అన్నమాట. మరి దీంట్లోకి నంచుకోవడానికి ఏం తింటే బాగుంటుంది అంటే, ఉత్తినే కూడా తినేయచ్చు. అలాగే మేము ఎక్కువ తినేస్తాము. కానీ ఇప్పుడు ఇంకా మే నెల సీజన్, మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, మంచి పచ్చడితో కాంబినేషన్ తోటి చక్కగా అట్టులు తినొచ్చండి. చూపిస్తాను మీకు అదేంటనేది. ఇంకా ఈ అట్టు కూడా అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ అట్టు అండి, అయిపోయినాయి అన్నమాట. ఈ పిండి ఉంచేసాను. హారిక లేదు కదా, మరి హారిక వచ్చిన తర్వాత హారికకి వేస్తాను. ఈ పిండి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు 1 డే. అంటే 1 డే అని చెప్పను కానీ, 1 డే కూడా వద్దు కానీ ఒక 10 hours పొద్దు నుంచి సాయంత్రం లోపల మనం ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది. అంతకు మించి పెట్టినా కూడా మళ్ళీ అంత మంచిది కాదు కాబట్టి అందుకని చెప్తున్నానండి. ఎగ్ ఒకటి వేస్తాం కాబట్టి, ఎగ్ వేయకుండా పెట్టుకుంటే మల్లడు కూడా తినచ్చు. ఎగ్ వేసుకోకుండా ఓన్లీ గోధుమ పిండితోటి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే కనుక మీరు మల్లడు ముందు రోజు కొన్ని అట్లు వేసుకొని మల్లడు కూడా వేసుకోవచ్చు. అలా కూడా అప్పటికప్పుడు ఎగ్ కలుపుకున్న కొద్దిగా పిండిలోని అట్టు కింద హ్యాపీగా వేసేసుకోవచ్చు. మీరు అలా కూడా చేసుకోవచ్చు. మంచి టిప్ ఇది.
మీకు మంచి హెల్తీ ఫుడ్ ఇది. బాగా లావుగా ఉన్నాము ఎంత తిన్నా అంటే తినకపోయినా చాలామంది కొళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. అలా అలా ఇబ్బంది పడేవాళ్ళు అది కూడా కొంచెం ఎక్సర్సైజులు అలాగే అంటే ఎక్సర్సైజ్ చేసుకున్నా మంచిదే, లేదా కొంచెం వర్క్ ఎక్కువగా పని వాకింగ్ చేసినా మనకి తెలుసు కదండి ఇంట్లో పనులు ఎలా ఉంటాయి, అలా చేసుకున్నా కొంచెం ఫుడ్ డైట్ కూడా చేసుకుంటే మంచిదండి. ఇదిగోండి ఇంకా టిఫిన్ అయితే నేను చేసేస్తాను. ముందు వాళ్ళు వర్క్లో ఉన్నారు, లేదంటే ఇవి ఇలా కాల్చేస్తున్నాం కదండి, మళ్ళీ మనం కాలితే వేడి చేసుకోవచ్చు కూడా, అటు ఇటు కొంచెం ఒక సెకండ్ అలాగా వేసుకొని. నేనేం చేస్తానంటే సమ్మర్లో పచ్చళ్ళు పెట్టాను కదా, నేను ఆవకాయ కన్నా మాగైతే తింటాను. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా, అట్టేమో కమ్మగా ఉంటుంది. అంటే దీంట్లో పల్లీల చట్నీ కూడా బాగుంటుంది అనుకోండి. నేనైతే ఇంకేం చేయలేదు, మాగే పచ్చడి నేను పెట్టుకున్న మాగే పచ్చడి అండి ఇది. ఎంతో పెట్టలేదు కదా, కొద్దిగా పెట్టే ఉన్నాను కదా. దీంతో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఉత్తట్టే ఆల్మోస్ట్ తినేయచ్చు మనం. ఇదిగోండి ఇలా ఉంటుంది. సూపర్ ఉంది, అస్సలు మిస్ కాకండి. మెత్తగా దూదుల్లో వెళ్ళిపోతున్నాయి, బాగా వేపితే క్రిస్పీనెస్ కూడా వస్తుంది పైన ఒక లేయరు, ఇంకా బాగుంటుంది అది అయితేనే. నేనైతే నుంచుని తినేస్తున్నాను అనుకోకండి, నేను ఇక్కడ మీకు చూపించేసిన తర్వాత వాళ్ళని కూడా కేకేసి పెట్టేస్తాను అనమాట, అందుకని నుంచుని తింటున్నాను, ఏమనుకోకండి. ఇదేండి ఈరోజు అయితే వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.